వెన్నెల, వైష్ణవి వాళ్ళిద్దరూ అయితే అలా ఒక తోటలోనికి ఫుట్బాల్ తీసుకుని వెళ్తారు. ఇక వాళ్ళిద్దరూ అలా వెళ్తూ ఉండగా ఇంతలో వెన్నెల ఇలా అంటుంది, ఈ బాల్ని నేను ఆ బిల్డింగ్లోనికి విసురుతాను. ఎవరైతే ఫస్ట్ వెళ్ళి ఆ బాల్ని తీసుకుని వస్తారో వాళ్ళే గ్రేట్ అని ఒప్పుకోవాలి అని చెప్పి అంటుంది. సరే అని చెప్పి వైష్ణవి కూడా అంటుంది. ఇక వెన్నెల అయితే ఆ బాల్ని తీసుకొని ఆ బిల్డింగ్ లోపలికి విసురుతుంది. విసరగానే వెన్నెల, వైష్ణవి ఇద్దరూ కూడా ఆ బిల్డింగ్ దగ్గరికి అయితే పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఇక ఆ బాల్ ఎక్కడ ఉందని చెప్పి బిల్డింగ్లో మొత్తం వెతుకుతూ ఉంటారు. ఎంత వెతికినా సరే వెన్నెలకైతే బాల్ కనిపించదు. ఇంతలో అక్కడే ఒక వ్యక్తి తాగేసి అక్కడ పడిపోయి ఉంటాడు. ఆ రౌడీ అక్కడ పడిపోయి ఉండడం వాళ్ళు గమనించక వాళ్ళ అందులోనికే వెళ్ళి ఆ బాల్ని అయితే వెతుకుతూ ఉంటారు. ఇంతలో ఆ వెన్నెలని అతను చూసి, ఈ బంగారు కోడి పిల్లని అమ్మితే నాకు బోలెడన్ని డబ్బులు వస్తాయి అని చెప్పి తనైతే పట్టుకొని నోరు మూసేస్తాడు. ఇంతలో వైష్ణవికి బాల్ దొరికాక వెన్నెల వెన్నెల అంటూ అరుస్తూ ఉంటుంది. అయినా సరే వెన్నెల కనిపించదు. వెన్నెల ఎక్కడికి వెళ్ళిపోయింది అని చెప్పి వైష్ణవి అయితే ఏడుస్తూ ఉంటుంది. ఇక రౌడీ అయితే వెన్నెలని తీసుకొని వెళ్ళిపోతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.